తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎంఎస్ సత్యనారాయణరావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎంఎస్ రావు మనవడు రోహిత్ రావు నగరంలోని టీజీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు ఎంఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తెలంగాణ కోసం ఎంతగానో పోరాడి ఎంతో మందిని ఉద్యమకారులుగా మలిచిన వ్యక్తి ఎంఎస్ రావు అని కొనియాడారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో పార్టీలో అనేక పదవులను చేపట్టి పార్టీని ఎంతగానో అభివృద్ధి పరిచిన మహానేత సేవలు మరవలేనివని కొనియాడారు. మహానేత విగ్రహాన్ని కరీంనగరంలోని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆయన చెప్పారు. అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి ఆర్టీసీ వర్క్ షాప్ ను త్వరలోనే ఎంఎస్ రావు పేరును నామకరణం చేయనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నేత ఎంఎస్ రావు మనవడు రోహిత్ రావు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఒక గొప్ప నాయకుడు చిరస్మరణీయంగా ఎల్లవేళలా ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి సత్యనారాయణరావు గారు. ఈ యొక్క కరీంనగర్ పట్టణానికే కాకుండా దేశానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, ఒక ఉత్తమమైన పార్లమెంటేరియన్గా, మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా వివిధ హోదాలలో పనిచేసి ఆ హోదాలకు వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి సత్యనారాయణరావు గారు. కరీంనగర్ ముద్దుబిడ్డ, కరీంనగర్ను అన్ని విధాల అభివృద్ధిలో నడిపించినటువంటి వ్యక్తి సత్యనారాయణరావు గారు. కాబట్టి కరీంనగర్ ఉన్నంత మట్టుకు, ఈ యొక్క సూర్యచంద్రుడు ఉన్నంత మట్టుకు కరీంనగర్ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ తప్పకుండా సత్యనారాయణరావును గుర్తుపెట్టుకుంటుంది. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, మంత్రిగా, మరి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నో పదవులు అధిరోహించి ప్రజా జీవితంలో నిరాడంబర జీవితం గడిపినటువంటి ఎం సత్యనారాయణరావు గారి 91వ జన్మదినం సందర్భంగా, వారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి జయంతి వేడుకలు ఘనంగా జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా వారు ఇందిరాగాంధీ గారికి సన్నిహితులుగా ఉండి, ఆనాడు ఏఐసి జనరల్ సెక్రటరీగా ఉండి, తదనంతరం ఎన్నో పదవులు అలంకరించినప్పటికీ కూడా మరి వారు ముక్కుసూటిగా, అదేవిధంగా నిరాడంబరంగా వారి జీవితం గడిచింది. ఈరోజు డిసిసి ఆఫీస్తో పాటు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ గొప్ప నాయకుడిని స్మరించుకుంటూ చాలామంది నాయకులను తయారు చేసిన గొప్ప నాయకుడు ఎంఎస్ఆర్. అందులో భాగంగా నేను ఒక వారి శిష్యుడిగా, ప్రభాకర్ ఒక శిష్యుడిగా, చంద్రాల శంకర్ అని ఒక శిష్యుడిగా చాలామంది ఆయన మాకు రాజకీయంగా లబ్ధి చేకూర్చడమే కాక మేము నాయకులుగా ఎదగడానికి ముఖ్య పాత్ర పోషించి